పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని చెప్పి, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఈ వాక్యాన్ని ప్రభు మన ముందుకు తీసుకుని వచ్చాడు. కొద్ది నిమిషాలు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పాత నిబంధనలు దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16-17 వచనాలు మనం చదువుకుంటే అక్కడ షడ్రక్, మెషక్, అబేద్నెగోలు కనపడుతున్నారు. వారి ముందు ఒక పెద్ద సమస్య ఉంది. అదేమిటంటే అగ్నిగుండం. రాజ్యాన్ని పరిపాలించే రాజు, దేవుని బిడ్డలారా, అక్కడ ఒక పెద్ద బొమ్మను, విగ్రహాన్ని నిలబెట్టాడు. రాజ్యములో ఉన్నటువంటి ప్రజలందరినీ దానికి మొరక్కండి అని చెప్పాడు. ఎవరైనా మొరక్కకపోతే వారిని తీసుకుని పోయి అగ్నిగుండములో వేస్తాం అని ముందుగానే ప్రకటన చేయించాడు. అయితే దేవుని బిడ్డలారా, అందరూ ఆ బొమ్మకు మొరక్కారు ప్రాణభయముతో. కానీ ఈ ముగ్గురు మాత్రం ఆ బొమ్మకు మొరక్కకుండా, మేము విగ్రహారాధన చేయము, మా దేవుడు మాకు తెలుసు, ఆ దేవుడు సజీవుడు, ఆ దేవుణ్ణే మేము స్తుతిస్తాం, ఆరాధిస్తాం, సేవిస్తాం, పూజిస్తాం అని చెప్పి ఆ రాజు చెప్పినటువంటి మాటకు ఎదురు తిరిగి ఆ రీతిగా నిలబడ్డారు. అయితే రాజు ఉన్న అగ్నిగుండాన్ని మరింత ఎక్కువ, అంటే 7 అంతలు అధికముగా ఎక్కువగా చేశాడు. దేవుని బిడ్డలారా, చూశారా? ఇంతకుముందు ఒక వంతే అగ్నిగుండం, కానీ ఇప్పుడు 7 అంతల అగ్నిగుండం, 7 రెట్లు దానిని పెంచాడు. అయితే బైబిల్లో రాయబడిన మాట ఏమిటంటే, ఈ ముగ్గురు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు రాజుతో అనే మాట ఏమిటంటే, నీవు ఏమి చేసినా మాకు చింత లేదు అంటున్నారు. పదే పదే రాజు అడుగుతున్నాడు, ఇప్పటికైనా చెప్పండి, మీరేం చేస్తారు? బొమ్మకు మొరక్కుతారా? నా మాట వింటారా? నాకు లోపడతారా అని రాజు చెప్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి మంత్రుల చేత, అనేక మంది చేత చెప్పిస్తున్నాడు. కానీ వారు రవ్వంతా కూడా చంచల మనస్కులు కాలేదు, ద్విమనస్కులు కాలేదు. రోషము కలిగి నిజ దేవుని కొరకు నడుము కట్టుకొని పొంగి పొర్లే విశ్వాసముతో ఆ రాజుతో మాట్లాడుతున్నారు. నీకు సమాధానం చెప్పవలసిన పని మాకు లేదు. బైబిల్లో రాయబడింది, మాకు చింత లేదు. హల్లెలూయా! బాధ లేదు. అగ్నిగుండాన్ని చూపించిన బాధ లేదు. దానిని 7 రెట్లు రెట్టింపు చేసిన మాకు చింత అనేదే లేదు. మా దేవుడు మాకు తెలుసు. ఈ మండుచున్న అగ్నిగుండములో నుండి మా దేవుడు మమ్ములను రక్షించ సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా, అలానే వదిలేసిన, మేము మాత్రం నీవు నిలబెట్టిన బొమ్మకు, ప్రతిమకు నమస్కారము చేయం అని చెప్పి ఖండితంగా చెప్పారు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగునుగాక. ఇందాక శిష్యులు అంటున్నారు, నీకు చింత లేదా అని. వారు చింతిస్తున్నారు, బాధపడుతున్నారు, కలవరపడుతున్నారు, ప్రాణభయముతో ఉన్నారు, ప్రాణాలు అరచేతుల్లో పట్టుకున్నారు. సముద్రాన్ని చూస్తున్నారు, గాలి వానను చూస్తున్నారు, తుఫానును చూస్తున్నారు. ఇక కాసేపు ఉంటే చనిపోతామేమో అనుకుంటున్నారు, పడవలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి అంటున్నారు. చింత 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 అని చెప్పి చింతన గురించి మాట్లాడుతున్నారు. కానీ పాత నిబంధనలో షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అనేవారు వీళ్ళంటున్నారు, అది అగ్నిగుండమైన, రెట్టింపు చేసిన, 3 అంతలు చేసిన, 4 అంతలు చేసిన, 5, 6 అంతలు, 7 అంతలు చేసిన
ఆ అగ్ని జ్వాలలు ఆకాశమునంటిన మేము భయపడము, మాకు చింత లేదు, వ్యధ లేదు, బాధ లేదు, కలవరము లేదు. మా దేవుడు మాకున్నాడు, మా దేవుడు రక్షించ సమర్థుడు అని చెప్పి ఆ రీతిగా ధైర్యముగా నిలబడ్డారు. తీసుకొని పోయి దేవుని బిడ్డలారా ఆ ముగ్గురిని మండుచున్న 7 అంతల అగ్నిగుండములో వేశాడు. అప్పుడేం జరిగింది? దేవుడు అక్కడే వారి మధ్యలో ఉన్నాడు. అగ్ని జ్వాలలు వారిని కాల్చలేదు, వారి తల వెంట్రుక కాలలేదు, వారి బట్టలకు, వారు వేసుకున్నటువంటి వస్త్రాలకు అగ్ని వాసన అంటలేదు. దేహాలకైనా వారు వేసుకున్న బట్టలకైనా తల వెంట్రుక కాలిపోలేదు. రాజు దగ్గరికి వచ్చి చూస్తే అందులో 4 కనిపించారు. రాజు అంటాడు, మనం వేసింది 3 కదా, నాకు 4 కనపడుతున్నారు. 4వ వాని రూపం దేవదూతల రూపాన్ని పోలి ఉంది అని. వెంటనే వారిని పైకి పిలిచాడు. మహోన్నతుడకు దేవుని సేవకులారా మీరు పైకి రండి అని. అలానే వారు పైకొచ్చారు. ప్రభు అదృశ్యుడయ్యాడు. రాజు అంటాడు, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు, ఈ దేవుడు తప్ప మరొక దేవుడు లేడు అని రాజ్యములో శాసనం రాయించాడు.